యాక్సిడెంట్లో దగ్గర 21 మంది చనిపోవడం జరిగింది. అయితే ఒక కుటుంబానికి 5 లక్షలు 7 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. నీ ఇంట్లోకి వెళ్ళి ఏముంది, ఏమి తెచ్చిస్తలేరు మీరు. ఒక కుటుంబానికి ₹1 కోటి అని చెప్తున్నాం మేము. ఈ రోడ్ల కోసం ఈ రోడ్ల మీద పడి మేము చచ్చిపోతుంటే మీరు ఇట్లనే చూస్తూ ఉంటారా? మా అన్ననే హెడ్ కానిస్టేబుల్ ఉండే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు. అదే దళిత రోడ్లో పడి చనిపోయిండు. మా అన్న చనిపోయిన వెంటనే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మ చనిపోయిన వెంటనే 1 ఇయర్కి మా తండ్రి గారు చనిపోయారు. ఈ రోజు ఈ రోడ్డు మీద పడ్డా నేను ఒక్కనైనా నా కుటుంబంలో. నా బాధ మీకు తెలుస్తుందా? నా బాధ మీ ఇంట్లో జరిగి ఉంటే, మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి జరిగి ఉంటే మీకు తెలుస్తుంది. ఇవాళ మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించినా ప్రజల రక్తాలు తాగుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు మీద పడి చచ్చిపోతున్నటువంటి ప్రజల రక్తాలు మీరు 100 కోట్లు సంపాదించుకొని రేపొద్దున మీరు టేబుల్ భోజనం వేసుకొని తింటున్నారని గుర్తుపెట్టుకొని నేను మనవి చేస్తున్నాను. దయచేసి రోడ్లు వేయండి. మీకు సిగ్గుచరం ఉంటే రోడ్లు వేయండి. R&B ఆఫీస్లో, MRO ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో 100 సార్లు కంప్లైంట్ చేసినా, నేనే పోయి చేసిన, ధర్నాలు కూడా చేసినాం. మీకు బుద్ధి రాదు, మీకు సిగ్గుచరం రాదు. మీరు వేయరు రోడ్లను. మీరు రోడ్లు వేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం, కొట్లాడతాం. మిమ్మల్ని గద్దె దించేంత వరకు ఇడవం. మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకపోతే బాగుండదు. మేము ప్రజానాయకులం అని చెప్పుకో తిరుగుతారు, మేము ప్రజల కోసం ఉన్నామని చెప్పుకో తిరుగుతారు. మీకు సిగ్గుచరం ఉంటే వేయండి, మీరు రోడ్లను నిర్మించండి అని కోరుతున్నాను. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉండే. 10 సంవత్సరాల లేట్గానైనా ఎంతో వందల మంది ప్రాణాలను హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ మీదుగా, తాండూరు మీదుగా బీజాపూర్ వెళ్లాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిగి మీదుగా వెళ్ళింది? ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పుడో రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. అయినా కానీ ఎందుకు రోడ్డు వేయలేరు? రెండో విషయం, రోడ్డు విస్తరణ కాలేదు. మూడో విషయం ఏంటంటే బీజాపూర్ హైవేకు, ముంబై హైవేకు లింక్ శాంక్షన్ అయింది. మన్నెగూడ మీదకెళ్ళి వికారాబాద్, తాండూరు మీదుగా జైరాబాద్లో కలవాల్సిన లింక్ హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం 10 సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం. ఈ వందల మంది ప్రాణాల బలిదానానికి కూడా వాళ్ళే కారణం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రాజకీయంగా ఎన్నుకోబడి వాళ్ళది జిల్లా కానే కానప్పటికీ ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లాకు మోసం చేసిర్రు, ఈ జిల్లాను బొందలగడ్డ చేసిన వాళ్ళ దుస్థితి మళ్ళా ఈ జిల్లాకు రావాలంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇదే రోడ్ల మీద ఈ 10-12 సంవత్సరాలు పాలన కొనసాగించారు. ఎంతో మంది ప్రాణాలు పోతుంటే సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. మా జిల్లా ప్రజలు ఇలా మేల్కొన్నారు. ఎంతో మంది ప్రాణాలను ఆ రోడ్డు రక్తమోడి ప్రాణాలను తీసుకున్నది రోడ్డు. నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే. ఈ జిల్లా కానియకుండా కుట్రలు చేసిండ్రు. అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలు ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది, వ్యాపారానికి వెసులుబాటు అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఈ విధంగా జనాలు చైతన్యమవుతారు. ఆ చైతన్యమైతే మా రాజకీయాలు సాగాయి, వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇద్దరు వాళ్ళే ఈ దుస్థితికి కారణం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా నుంచి మీరు ముఖ్యమంత్రి అయినరు. ఈ జిల్లాకు రోడ్లు రాలేవు, ఈ జిల్లాకు అన్యాయం జరిగింది, ఈ జిల్లా టెరిటరీస్ కూడా మాకు అనుగుణంగా రాలేవు. కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోడంగల్ నుంచి కోడంగల్కు కడా పేరుతోటి 400 కోట్ల రూపాయలు వెచ్చించారు కోడంగల్కు.
జిల్లా హెడ్ క్వార్టర్ కదా, దీనికి ఎందుకు పైసా తేవట్లేదు? ఈ రోడ్లు ఎందుకు విస్తరిస్తలేరు? ఇలా ప్రాణాలు కాదా? ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా ప్రజలమైన మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఒక్క రాజకీయ నాయకుని కూడా తిరగనీయం. ఖబర్దార్ బిడ్డ, ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఓట్లేయించుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని మీరు పెరిగిర్రు, మీ ఉద్యోగాలు పెరిగినాయి. మీ ఒక చిన్న జ్వరం వచ్చినా, పంటికి నొప్పి వచ్చినా, కంటికి నొప్పి వచ్చినా, మరి విలువైన ప్రాణాలు, ఎలాంటి రోగం లేని వాళ్ళు మరి రోడ్ల పైన ఏదో చిన్న పని కోసం బయటికి వెళ్తూ స్కూటర్ పైన, ఆటోలో, బస్సులో, మరి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ మరి రోజు రోడ్ల పైన యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మరి దాదాపు ఒక్క సంవత్సరంలో తెలంగాణలోనే 6,000 మంది చనిపోతూ ఉన్నారు. దాదాపు 20,000 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బ్యాక్ పెయిన్, తర్వాత నెక్ పెయిన్ అని, స్పైన్ ప్రాబ్లమ్స్ అని, మరి వాళ్ళ విలువైన సమయాన్ని, విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ అనారోగ్యంతో పడి ఉండి కుటుంబానికి భారమై ఈ యాక్సిడెంట్లో ఎవరైతే దెబ్బతిని బతుకుతున్నారో మరి ఇలాంటి వ్యవస్థ కారణం ఎవరు? ఏ దేశంలో అయినా మరి ఏదో పెద్ద విషయాల కోసం, అంటే విద్య కోసము, ఫ్యాక్టరీల కోసము, ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యమం చేస్తారు. కానీ సిగ్గుచేటు ఏంటంటే ఈరోజు మనం రోడ్ల కోసము స్వాతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రోడ్ల కోసం మరి ఈరోజు విద్యార్థులు, కళాశాల విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుందంటే ఒక్కసారి మరి ఈరోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటేస్తున్నారో టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, మరి విద్యావంతులు కావచ్చు, అందరూ ఆలోచించండి. మీరు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. రోజు మీ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి. తాండూరు నుంచి అప్పా జంక్షన్ వచ్చే వరకు 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీకు అందరికి తెలుసా? మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే, మీకు ఊపిరి అందని పరిస్థితి ఉంటే మీకు వెంటిలేటర్ ఫెసిలిటీ లేదు. తాండూరులో లేదు, వికారాబాద్లో లేదు, చేవెళ్ళలో లేదు, మొయినాబాద్లో లేదు. మరి మీ ప్రాణాలకు భద్రత ఏది? కాబట్టి సురక్షితమైన రోడ్లే మనకు కావాలి. మరి దీనికోసము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కదలాలి, ఆలోచించాలి. మీ భవిష్యత్తు కోసము మీరు కారులో ఉన్నా, బెంచ్ కారులో ఉన్నా మీ ప్రాణానికి సేఫ్టీ లేదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి చిన్న తప్పు చేస్తేనే ఎవడన్నా ఒకరికి కత్తిలో పొడిచినా మరి ప్రాణం తీసిన వాడిని జైల్లో వేస్తాము, శిక్ష వేస్తాము. మరి దాదాపు 21 మంది ప్రాణాలకి కారణమైనటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఆయన రాజీనామా చేయలేదు. సో నేనేం కోరుతున్నానంటే అకౌంటబిలిటీ కావాలి. ఈరోజు పోయిన ప్రాణాలని నేను తేలేను, మీరు తేలేరు, ప్రభుత్వం తేలేదు. కానీ ముందు ఏదైతే రోజు రోడ్ల మీదకి వస్తున్నారో మరి ప్రజలకి భద్రత ఉండాలి. మరి వీళ్ళు సేఫ్గా ఉండాలంటే ప్రభుత్వంలో ఒక అకౌంటబిలిటీ ఉండాలి, డ్రైవర్లో అకౌంటబిలిటీ ఉండాలి, ఆఫీసర్లో అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వంలో అకౌంటబిలిటీ అంటే మనం ఎవరినొకరిని బాధ్యులు చేయాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా చేయాలి. అప్పుడే కనీసము ప్రభుత్వంలో ఒక భయం అనేది ఏర్పడుతుంది, మరి పాలకులు ఒక భయం ఏర్పడుతుంది. సో మీరందరూ కూడా, నేను డిమాండ్ చేస్తున్న ఒక డాక్టర్గా, నేను ఒక వ్యక్తిగా డిమాండ్ చేస్తున్న ఒక పౌరునిగా, మీరందరూ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలి, ఇప్పుడున్న రవాణా మంత్రిని సాక్ చేయాలి, ఆయనని డిస్మిస్ చేయాలి. అప్పుడే ఈ సంఘటనకి కనీసం కొంచెమైనా న్యాయం జరుగుతుంది. అండ్ ముందు ఎవరైతే రోజు వేలలో, కోట్ల, లక్షల్లో రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలకి మనకి కొంచెమైనా భరోసా కలుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు మరి కళాశాల సకల జనులు మరి సమ్మెలాగా ముందుకు తీసుకెళ్లి వికారాబాద్ జిల్లాలోని ప్రతి రోడ్డు కూడా మరి మరమ్మతులై రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ముందుకు రావాలి, రాజకీయాలు పక్కకు పెట్టి మరి అవసరమైతే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో మీరు రాజీనామా చేయాలి. ప్రభుత్వంగానే ఫండ్స్ అలొకేట్ చేయకపోతే మీరు ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైతే మీరు రాజీనామా చేయాలి. ప్రజల పక్షాన ఉండి మీరు పోరాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.